ఎన్నో ఏళ్ల నుంచి కలిసిమెలిసి ఉన్న రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. ఫ్యామిలీ రిలేషన్ కన్నా పదవే ముఖ్యమంటూ ఇరు కుటుంబాలు కయ్యానికి దిగాయి. ఓవైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు అక్క తమ్ముడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చైర్మన్ పీఠం చేజారిపోకుండా మామ పై ఎత్తులు వేస్తున్నారు. చైర్మన్ పీఠం కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న ఆ నేతలు ఎవరు? సహకార సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మామ కోడలు? నంద్యాల విజయ్ డైరీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రగడ జరుగుతోంది. చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతున్న వైసీపీ నేతలు బరిలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఎన్నికలకు ఇద్దరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమయ్యాయని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించడం వివాదాస్పదమైంది. కానీ ఎంపీడీఓ కార్యాలయం మూసి ఉండటంతో ఎవరూ నామినేషన్ వేయలేదన్నది మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి వాదన. ఇప్పుడు ఈ అంశం రచ్చరచ్చ అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా, ఎస్వి కుటుంబాలంటే తెలియని వారుండరు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ రెండు ఫ్యామిలీల మధ్య నంద్యాల విజయ్ డైరీ చైర్మన్ పదవి చిచ్చురేపింది. కొన్నేళ్ల నుంచి భూమా కుటుంబ సభ్యులై నంద్యాల సంస్థ చైర్మన్గా కొనసాగుతూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో పార్టీ నేత ఎస్వి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ పార్టీ నేతే చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే భూమా కుటుంబానికే మళ్లీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పావులు కదుపుతున్నారు. దీంతో భూమా, ఎస్వి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలొచ్చాయి. వీటిని అస్త్రాలుగా చేసుకుని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో చైర్మన్ పీఠంపై మామ కోడల మధ్య వార్ హోరాహోరీగా సాగుతోంది. తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని నంద్యాల విజయ్ డైరీ చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగా తన మామ జగన్మోహన్ రెడ్డికి కోడలు అఖిలప్రియ సైలెంట్గా చెక్ పెడుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకుని అప్రమత్తమైన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన పదవికి ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మామ కోడలు మధ్య డైరీ ఆస్తుల విషయంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డైరీ ఆస్తులను ఎస్వి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని ఎమ్మెల్యే అఖిలప్రియతో పాటు సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి చేసిన ఆరోపణలు రచ్చను రాజేశాయి. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తారో లేకపోతే పదవికి రాజీనామా చేస్తారో టీడీపీ నేతలు తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి సవాల్ విసరడంతో రాజకీయ రగడ జరుగుతోంది. విజయ్ డైరీ నుంచి 1,30,00,000 రూపాయల అప్పు తీసుకున్న అఖిలప్రియ కుటుంబం 2020 నుంచి పైసా చెల్లించలేదన్న చైర్మన్ వాదన. డబ్బులు కట్టమని అడిగితే తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టించారన్న ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఇక అఖిలప్రియది మరో వాదన. డైరీ నుంచి అప్పు తీసుకుంటే వైసీపీ పాలనలో ఎందుకో అడగలేదన్నది ఈ ఎమ్మెల్యే ప్రశ్న. డైరీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నది అఖిలప్రియ మాట. సమయం వచ్చినప్పుడు చైర్మన్ తప్పుల చిట్టా బయట పెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. దీంతో నంద్యాల డైరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలోనే డైరీ పరిధిలోని 21 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల పాలకవర్గం ఎన్నికలకు నగారా మోగింది. విజయ డైరీ డైరెక్టర్ల పదవీకాలం ముగియడంతో జరుగుతున్న ఎన్నికలను భూమా, గంగుల కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఎస్వి జగన్మోహన్ రెడ్డి, జల్లయ్య మాత్రమే ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారి ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎంపీడీఓ మాత్రం ఎవరూ నామినేషన్ వేయలేదన్న వాదాన్ని వినిపించారు. చివరికి 2 నామినేషన్లే దాఖలవ్వడంతో పాల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అధికారి వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్న వాదనలు ఉన్నాయి. మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికపై అధికారులు 2 రకాలుగా ప్రకటించడంతో ప్రజలు కంగుతిన్నారు. నంద్యాల డైరీ పరిధిలోని 21 పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాల 6 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో కొన్ని వాయిదా పడ్డాయి. ఇక మిగిలిన 3 విడతల్లో జరగాల్సిన ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నంద్యాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఒకవైపు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు ఈ నేత తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి
మరోవైపు సహకార సంఘం ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.